And today I am extremely happy to see all of you present మరి here. నేను ఇవాళ అయితే మిమ్మల్ని అందరినీ చూడడానికి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. It's a tragedy that he left us much earlier. మరి ఆయన మరి అది ఒక విషాదమే అనుకోవచ్చు. ఆయన మనకు అంటే ముందు చాలా ముందుగానే అనుకున్న దానికంటే ముందుగానే ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళడం అనేది కొంత విచారకరం, దురదృష్టకరం. On this happy occasion, I would like to bring to you the importance of the word of God in the lives of the people of God. మరి ఈ సంతోష సమయాన, ఈ శుభ సందర్భాన మరి దేవుని యొక్క వాక్యం మానవుల జీవితానికి ఎంత ప్రాముఖ్యమో, ఎంత విలువ గలదో ఆ విషయం గురించి కొంత మీతో పంచుకోవాలని నేను తలస్తా ఉన్నాను. We are living at a time when people have very little time for God and for His word. మనం నివసిస్తున్న ప్రస్తుత కాలం ఎటువంటిదంటే మరి అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ మనం నివసిస్తున్న సమాజం మనకు దేవుని కొరకు సమయం వేయడానికి లేనటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. So many of us are seated here and we declare that we are believers, but hardly in 10 or 20% of the homes you find the husband, the wife and the children meeting for prayer. మరి మనం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ దాదాపు అందరం కూడా మనం విశ్వాసం అనేది చెప్పుకుంటాం, కానీ ఇక్కడ ఉన్న అనేకులలో దాదాపు 120 మంది కంటే తక్కువనే మరి రోజు కలిసి కుటుంబ ప్రార్థనగా లేకుండా కలిసి ప్రార్థన చేసుకోవడం అన్నటువంటి ఆ యొక్క ప్రక్రియలో మనం పాలు పంచుకోము అన్న సంగతి మనకు తెలిసే ఉంది. We are living at a time when our children are exposed to horrible, wicked things that are happening in the world. మరి ఈ కాలంలో మనం నివసిస్తున్న ఈ కాలంలో మన పిల్లలు, మన సంతానం, మన తర్వాతి తరం వారు మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలైనటువంటి చెడు పరిస్థితులకు, చెడు విషయాలకు ఎదుర్కోవాల్సింది, ఆ లోకంలో ఉన్న వాటన్నిటినీ దాన్ని ఎదుర్కొని జీవించవలసినటువంటి పరిస్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. This iPad or laptop or the cell phones, internet, they have brought greater danger and destruction to the families than any other thing. మరి ఐప్యాడ్, ఐపాడ్, మరి ల్యాప్టాప్, ఇంటర్నెట్, కంప్యూటర్ ఇవన్నీ కూడా మానవ కుటుంబాలకు కష్టం కంటే ఎక్కువగా పతనాన్ని, విషాదాన్ని, మరి చెడును తీసుకొచ్చే పరిస్థితి ఈ యొక్క జరిగినటువంటి అభివృద్ధి అని మనం చెప్పుకోవచ్చు. In many homes, parents are busy on their work, the children in 2 different rooms, they are very busy with these instruments and they have no time to listen to the మరి తల్లిదండ్రులు ఒక రూమ్లో టీవీ చూస్తూ, పిల్లలు ఒక్కొక్క రూమ్లో కూర్చొని ఐప్యాడ్ లేకుంటే ఇంటర్నెట్తో చూస్తూ ఎవరికి వాళ్ళే వేరేగా కూర్చొని దేవునికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం దురదృష్టంగా ఎంచవచ్చు. ఇటువంటి పరిస్థితి మనకి ఈ లోకం లోపల ఉన్నట్టు మనం చెప్పవచ్చు. The Lord God gave a command in the book of Deuteronomy. మరి దేవుడైన యెహోవా మాత్రం ద్వితీయోపదేశ కాండములో ఒక ఆజ్ఞనిచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం. In chapter 6 the Lord said, అధ్యాయం 6వ అధ్యాయము verse 6, మరి 6వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము verse 6 onwards. 6వ అధ్యాయం 6వ వచనం నుంచి నేను చదువుతాను. These commands that I give you today ought to be upon your hearts. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. Impress them upon your children. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి Talk about them when you sit at home. నీవు ఇంట కూర్చున్నప్పుడును, and when you walk along the road. నువ్వు త్రోవ నడుచున్నప్పుడును, and when you lie down. నువ్వు పండుకొనున్నప్పుడును, when you get up. లేచునప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. Tie them as symbols on your hands. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. Bind them on your forehead. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలెను. Write them on the door frames of your houses. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. That is the importance that the Lord gave to the word. మరి దేవుడైన యెహోవా మరి దేవుని వాక్యానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఇది అయి ఉంటున్నది. So many parents, మరి చాలా మంది తల్లిదండ్రులు they simply ignore this command of the Lord. మరి ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ఈ ఆజ్ఞను పూర్తిగా లెక్క చేయకుండా పక్కకు పెట్టేస్తూ ఉంటారు.
The result is there is no peace in the home, దాని ఫలితం ఏంటంటే కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండవు, and so many problems crop up. మరి which we ఎన్నో cannot solve. రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతా ఉంటాయి. The same instruction the Lord gave in the book of Deuteronomy in chapter 11. మళ్ళీ అదే దేవుడైన యెహోవా అదే గ్రంథంలో ఇది చివరి ఇవ్వబడ్డ ఆజ్ఞలను తిరిగి ఇచ్చిన పరిస్థితి 11వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం I am reading from verse 18. మరి 18వ వచనం నుంచి చదువుతా ఉన్నాను. Fix these words of mine in your hearts. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములలోను మీ మనసులోను ఉంచుకొనిడి. Tie them as symbols on your hand. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. Bind them on your foreheads. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. yes, that is the most important instruction. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ అయి ఉంటుంది. అది Teach them to your children. Talk about them. నీ పిల్లలకు నేర్పించి వాటి గురించి మాట్లాడుము అని చెప్తా ఉన్నారు. And continue, verse 20 says, write them on the door frames of your మళ్ళీ house. నీ ఇంటిని కూర్చున్నప్పుడును త్రోవను నడుచున్నప్పుడును పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు చెప్పి నీ ఇంటి చొక్కవని so that your days and the days of your children may be many. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌన్ల మీదను వాటి ఈలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చిన ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ భూమికి పైగా విస్తరించును అని. The Lord is promising long life and a peaceful happy life for the children. మరి సమాధానకరమైనటువంటి దీర్ఘాయువును దేవుడు వాగ్దానం చేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. Condition is that the parents must మరి దానికి షరతులు ఏంటంటే మనకు మన పిల్లలకు దీర్ఘాయువు రావాలంటే షరతులు ఏంటి అనేది ఒకసారి చూస్తే ఎస్ parents must take extreme interest in teaching, educating the children. తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్తు గురించి అంటే ఆధ్యాత్మిక భవిష్యత్తు గురించి అతి ప్రాముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి జాగ్రత్త వహించవలసిందిగా దేవుడైన యెహోవా అవి చేసినప్పుడే నీకు దీర్ఘాయువు దొరుకుతున్నది అని దేవుడైన యెహోవా తన వాక్యం ద్వారా ఆజ్ఞాయిస్తున్నట్టు మనం చూస్తాం. The Bible says it will go well with you and you will live long. అది ఒకవేళ నువ్వు చేసినట్టు అయితే నీవు దీర్ఘాయువుతో జీవిస్తావని కూడా వాక్యం చెప్తా ఉన్నది. As a pastor I keep visiting many homes. మరి ఒక పాస్టర్గా నేను అనేక గృహాలను దర్శిస్తూ ఉంటా. In very few houses, hardly 10% of the houses that I visit, I find the word of God displayed on the walls. మరి నేను దర్శించే గృహాలలో చాలా తక్కువ దాదాపు 10% కంటే తక్కువ గృహాలలో మాత్రము దేవుని వాక్యము మరి అక్కడ రాయబడ్డట్టు అక్కడ వాక్యాలు అక్కడ తెలియజేయబడ్డట్టు పెద్ద వాక్యాలు పెట్టినట్టు నేను గమనించినాను. At least about half a dozen houses I know, I visited them, they are worth more than a crore. మరి నేను ఒక 6 గృహాలు నేను దర్శించిన నాకు తెలిసిన గృహాలు దాదాపు ఆ ఒక్కొక్క ఇల్లు 1 కోటి రూపాయల కంటే విలువ చేసేది అయ్యి ఉన్న ఇళ్లను నేను ఆ కుటుంబాలను దర్శించినాను. In another house to which we were invited, they said that house is costing 1 crore and 20 lakhs. మరి ఇంకొక గృహం అయితే వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు, మా ఇంటికి విలువ 1,20,00,000 రూపాయలు అని చెప్పినారు. In all these 6 houses, ఈ 6 ఇళ్లలో each one is costing more than a crore. మరి ప్రతి గృహం కూడా 1 కోటి రూపాయల కంటే ఎక్కువనే వెల కలిగిందండి. In not a single house did I find మరి ఈ 6 ఇళ్లలో any word of God మరి ఎక్కడ కూడా మన ఇళ్లలో ఉండేటువంటి అవి బోర్డ్స్ అవి మాత్రం నాకు ఎక్కడ కనబడలేదు దేవుని వాక్యాలు. Why? ఎందుకు? Because they don't love the word of God. ఎందుకంటే వారికి దేవుని వాక్యమును వారు ప్రేమించరు కాబట్టి. They only love their buildings, their walls. వారి యొక్క గృహాలను, వారి యొక్క ఇండ్లను, వారి యొక్క గోడలను, వారి యొక్క భవనాలను మాత్రమే ప్రేమిస్తా ఉంటారు. They think if you display the word of God and frames here and there, that will spoil their wall. అక్కడ దేవుని వాక్యాలను కానీ ఒకవేళ వారిని రాసి గోడల మీద పెట్టినట్టయితే అది గోడలు పాడైతాయేమో అన్న ఒక తప్పు ఆలోచన కూడా వారి హృదయంలో వస్తూ ఉంటుంది. Myself, my wife, we presented half a dozen beautiful wall text frames costing about
a few thousands to a family. మరి ఆ పాస్టర్ గారు అమ్మగారు మరి కొన్ని గృహాలకు కొన్ని వేల రూపాయలు విలువ చేసేటువంటి ఆ యొక్క వాక్యాలు, దేవుని వాక్యాలు రాయబడి ఉన్నటువంటి ఆ యొక్క వాటిని గృహాలకు వారు బహుమానముగా ఇచ్చి ఉంటారు బహుశా. It is nearly 2 to 3 months are over. మరి 3 నెలలు దాటింది. Not a single wall text is displayed in their walls today. వారు కొనుక్కోలేదు కదా, వారికి బహుమానంగా వచ్చిన వాక్యాలను కూడా గోడ మీద పెట్టడానికి ఆ ఇంటి యజమానులకు, ఆ ఇంటి వారికి ఇంకా మనసు రాలేదు. What a tragedy. మరి అది ఎంత గొప్ప జీవితంలో వారి జీవితంలో. We love our buildings, we love our cars, we love our vehicles. మరి మన బిల్డింగ్స్, మన భవనాలు, మన కార్లు, మన స్కూటర్లు, మన పిల్లలు అన్నింటినీ మనం ప్రేమిస్తాము కానీ we don't honor, we don't love the word of God. మరి దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం మనం గౌరవించము, మరి వారిని మరి మనం ప్రేమించము అని మనం చెప్పొచ్చు. And that is the reason why the Lord will withdraw the blessings from such homes. అటు కాబట్టి ఆ కారణముగా దేవుడు తనకి ఇచ్చే కుటుంబాలకు ఇచ్చేటువంటి ఆ యొక్క మరి దీవెనలను తిరిగి తీసుకుంటాడు. విత్డ్రాయింగ్ అంటే ఇవ్వబడ్డ దాన్ని ఎవరైనా వెనుకకు తీసుకుంటే దాన్ని విత్డ్రాయల్ అంటారు. ఇచ్చిన దీవెనను వెనుకకు తీసుకొని దురదృష్టకరమైన పరిస్థితి ఆ కుటుంబాలకు జరుగుతుంది అని మనం 19 verse 9. మరి 9వ వచనం 119వ How can a young man keep his way pure? By living according to your word. మరి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనేనే కదా. Verse 11. మరి 11వ వచనం, I have hidden your word in my heart that I might not sin against you. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. That should be the spirit మరి అది ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి కూడా ఇదే మరి మూల సూత్రముగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. Most of us seated here, we say that we are believers baptized. మరి మనం ఇక్కడ కూర్చున్న అనేకులం మనము క్రైస్తవులము, విశ్వాసులము, బాప్తిసం తీసుకున్న వారము అని మనం చెప్తా ఉంటాం. మనం If that is true, then if we really say that we love God, then we must love his word. మరి ఒకవేళ మనము కానీ దేవుని నిజంగా ప్రేమించిన వారం అయితే మనము దేవుని వాక్యాన్ని ప్రేమించవలసి ఉంటుంది. At another place in Psalm 119, 119వ దావీదు కీర్తనలో ఉన్నటువంటి ఇంకొక 105 word says, 105వ వచనాన్ని గురించి ఒకసారి చదువుకుందాం. Your word is a lamp to my feet and a light for my path. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. How can it happen? అది ఏ విధంగా సాధ్యము? When you love the word, when you read the word, study the word, memorize the word. మరి ఏ విధంగా అది వాక్యములకు పాదములకు దీపం అంటే దాన్ని ప్రేమించి చదివి దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం నడిచినప్పుడే అది మరి మన పాదములకు దీపముగాను నాకు వెలుగుగా ఉండడం సాధ్యమవుతుంది. In the examinations, they are getting first rank. మరి మన పిల్లలు పరీక్షలు రాస్తారు, స్కూల్ పరీక్షలలో తప్పకుండా ఫస్ట్ ర్యాంక్ రావాలని వస్తాం. Some of them may get gold medals. మరి చాలా మందికి గోల్డ్ మెడల్స్ కూడా వస్తూ ఉంటాయి, బంగారు పతకాలు వస్తూ ఉంటాయి. But what is the certificate in the word of God? మరి దేవుని వాక్యం అనే దానికి ఒకవేళ పరీక్ష నిర్వహిస్తే వారికి ఏం సర్టిఫికేట్? Absolutely zero. మరి 0 అని చెప్పవచ్చు. It's a shameful thing on the part of the parents. మరి అది తల్లిదండ్రుల పద్ధతిగా వారి పద్ధతిని చూస్తే అది బహుగా చాలా అవమానింప చెందినటువంటి, లేకుంటే సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి అయి ఉంటుంది. అది It is not the education that brings joy and health and peace to the children. మరి స్కూల్ చదువు కాదు పిల్లలకు సంతోషము, సమాధానము, ఆనందము, లేకుంటే లోకంలో ఘనత ఇచ్చేది. కానీ you have to fear God. Fearing God always means honoring his word, loving his word, memorizing his word. దేవుని భయపడడం అంటే దేవుని వాక్యాన్ని చదవాలా, దాన్ని గౌరవించాలా, దాన్ని ఆచరించాలా, దాని ప్రకారం మనం నడుచుకోవాలా. In the book of Psalms 22 verse 4 says, మరి 22వ దావీదు కీర్తన 4వ వచనంలో చెప్పబడ్డట్టు, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. The word nammika unchudu, yes, నమ్మిక ఉంచడం అనే ఒక పదాన్ని తీసుకున్నట్లయితే that includes అది
ఆ నమ్మిక ఉంచడం అన్న ఒక ప్రక్రియలో భాగం ఏంటంటే believing not the person of God, మరి but the దేవుని word of God. దేవుని యొక్క వ్యక్తిత్వంలో నమ్మకం ఉంచడం కాదు కానీ దేవుని వాక్యములో మరి నమ్మకం ఉంచడము. That is very, very important. అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. We will be missing the blessings of God. మరి దేవుని యొక్క ఆశీర్వచనాలను దీవెనలను మనం పోగొట్టుకుంటా ఉంటాం మనం. The other day one family came to my house. మరి ఈ మధ్య కాలంలో ఒక కుటుంబం నా గృహానికి వచ్చింది. Their child is hardly 2 years. వారికి ఒక బాబు ఉన్నాడు. వారికి కేవలం 2 సంవత్సరాలు ఉండవచ్చు. But the child seems to be quite intelligent. కానీ ఆ పిల్లోడిని చూస్తే తెలిసింది ఏంటంటే చాలా తెలివిగల వాళ్ళుగా ఉన్నారని. So the parents told me, మరి వాళ్ళు తల్లిదండ్రులు చెప్పినారు నాకు, uncle, look at our son, that fellow will tell you the Lord's prayer. మరి చిన్న పిల్లోడిని చూడండి, వాడు ప్రభువు ప్రార్థనను వాడు చెప్తాడు, అప్పచెప్తాడని చెప్పినారు వాళ్ళు. He said it correctly. వాడు చాలా కరెక్ట్గా సరిగ్గా చెప్పినాడు వాడు. That should be the interest of the parents today. మరి తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఉండవలసినటువంటి ఆసక్తి మరి అది అయి ఉంటుంది, అది ఆ విధంగా ఉండవలసి ఉంటుంది. అది another family that I visited, మరి ఇంకొక కుటుంబాన్ని నేను మరి దర్శించినప్పుడు, they have a son, వారికి ఒక కుమారుడు ఉన్నాడు, who is quite intelligent. వారు చాలా తెలివిగల పిల్లవాడు. After the prayer meeting there were about 25 people present there. మరి ప్రేయర్ మీటింగ్ తర్వాత జరిగిన ప్రార్థన కూటం తర్వాత మరి 25 మంది ఉండ్రి. The son of that family in whose home we had the meeting, he stood up and said, give me 5 minutes time. మరి వారి ఆ కుటుంబంలో వారి కుమారుడు ఒక పిల్లోడు లేచి నిలబడి అన్నాడంటే, ప్రార్థన కూటం అయిపోయిన తర్వాత నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి అని అన్నాడు. I was wondering what he would say. మరి ఏమనబోతున్నాడో ఈ పిల్లోడు అని నేను కాస్త ఆశ్చర్యపడ్డాను నేను. You know what he said? ఆయన ఏమన్నాడో తెలుసా? Please hear me. I would like to repeat, I would like to say from memory Psalm 119. మీరు నా జ్ఞాపక శక్తిని ఆధారం చేసుకొని నేను 119వ దావీదు కీర్తన అప్పచెప్తానని అన్నాడు ఆయన. He said, sir, please all of you refer your Bibles. మరి మీరు అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని ముందు పెట్టుకోవాలండి అన్న. You correct me if I am making any mistake. నేను ఏదైనా తప్పు చేస్తుంటే దయచేసి నన్ను మీరు దిద్దండి అన్నాడు ఆయన. I was carefully watching. నేను చాలా జాగ్రత్తగా చూస్తా ఉన్నా ఆయన ఏం చెప్తాడని. Oh, what a wonderful thing he did. Not a single mistake. ఎంత అద్భుతం అంటే ఆయన ఒక్క తప్పు కూడా చేయకుండా, ఒక్క దగ్గర కూడా తప్పు చేయకుండా ఎంతో చక్కగా దాన్ని అప్పచెప్పినట్టు మనం చూస్తా ఉన్నాం. He has a sister. ఆయనకు ఒక చెల్లెలు ఉంది, అక్క చెల్లెలు ఎవరన్నా కావచ్చు. She memorized the lesson of Paul to Galatians. మరి గలతీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఆ యొక్క పత్రిక లేకపోతే పాఠము దాన్ని పూర్తిగా కంఠత చెప్పింది ఆ అమ్మాయి. I can never forget that family. ఆ కుటుంబాన్ని నేను ఏ రోజు మర్చిపోలేను. We have to learn lessons from such people. మరి అటువంటి కుటుంబాల నుంచి మనం పాఠం నేర్చుకోవాల్సింది. God will surely bless us. మరి మనల్ని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. Provided కానీ we believe in him and honor his మరి word. ఆయనలో నమ్మకం ఉంచడమే కాదు, ఆయనను ఘనపరచడం, ఆయనను గౌరవించి ఆయనను ఘనపరిచినప్పుడు. Believing God also implies, మరి దేవుణ్ణి నమ్మడం అంటే దాంట్లో ఇంకొక అర్థం ఏంటంటే, exercising unshakable faith in the word and in the promises of God. మరి దేవుడిని నమ్మడం అంటే దేవునిలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాలలో మరి ఉంచవలసినటువంటి అచంచల విశ్వాసము అనేది, అన్షేకబుల్ అంటే అచంచల విశ్వాసం అని చెప్పవచ్చు. You must, when you believe God, you must believe his word. ఆయన నమ్మినప్పుడు ఆయన వాక్యాన్ని కూడా నమ్మవలసి ఉంటుంది. And therefore, కాబట్టి for every problem that we have in our life, మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు we need to trust the promises of God. మరి దేవుని యొక్క వాగ్దానాలను నమ్మవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. That is the way in which you are honoring God. ఆ విధంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలను మనకున్న సమస్యల కొరకు నమ్మి ఆ విధంగా మనం దేవుణ్ణి ఘనపరచడం చేస్తూ ఉంటాం మనం. There is one great promise in the Bible. మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప వాగ్దానం ఉన్నది. It is written in the book of Proverbs chapter 22. మరి సామెతల గ్రంథం 22వ అధ్యాయము
Verse 4. మరి 4వ